వెల్కమ్ టు మై ఐసిఎన్ ప్రెప్ ఎపిసోడ్ 7. ఇవాళ ఎంటీ స్టమక్ బాడీ వెయిట్ 71.1. నిన్న రాత్రి నేను పడుకునేసరికి 3 అయింది, బట్ స్టిల్ మార్నింగ్ 8 కల్లా లేచిన. లేవంగానే జిమ్కి రెడీ అయిపోయి నా మార్నింగ్ రొటీన్ ఫినిష్ చేసుకున్నా. ఆ తర్వాత జిమ్కి వచ్చేసి ఇవాళ ఆఫ్టర్ అ లాంగ్ టైం నేను ప్రీ వర్కౌట్ తాగిన, బికాస్ స్లీప్ సరిగా లేకుండే అని. ఇవాళ నా షోల్డర్స్, స్ట్రాప్స్ ఇంకా కాఫ్స్ ట్రైన్ చేసి నా పోస్ట్ వర్కౌట్ పంప్ చూసుకున్నా. ఇవాళ నాకంత బెస్ట్ ఇచ్చినట్టు అనిపించలేదు, బట్ స్టిల్ వర్కౌట్ ఫినిష్ చేసిన, ఒక్క రెప్ వదలకుండా. నాకు మా ఫ్యామిలీతో ఇవాళ కూడా బయటికి వెళ్ళే పని ఉంది, సో అందుకే బ్రేక్ఫాస్ట్ తినకుండా మార్నింగ్ జిమ్ వెళ్ళిపోయినా విత్ ప్రీ వర్కౌట్. సో రెడీ అయి నేను మా ఫ్యామిలీ స్టార్ట్ అయిపోయినాం. సో ఒక ఫామ్ హౌస్ కి అయితే వచ్చేసినాం మా అత్తది 10 years యానివర్సరీ సెలబ్రేట్ చేయడానికి. నేను ప్రెప్ లో ఉన్నా కాబట్టి ఇట్లాంటి ఒకేషన్స్ అన్ని అవాయిడ్ చేయొచ్చు, బట్ నాకు నా ఫ్యామిలీ కూడా చాలా ఇంపార్టెంటే. సో ఇట్లాంటి ఒకేషన్స్కి వచ్చి వీళ్ళని సాటిస్ఫై చేస్తా, అట్లనే నా కమిట్మెంట్కి నేను స్టిక్ అయి ఉండి నన్ను నేను సాటిస్ఫై చేసుకుంటా. ఫంక్షన్ అంటే తెలుసు కదా, కావాల్సినంత ఫుడ్ ఉంటుంది, బట్ నేను నా మీల్స్ తెచ్చుకొని మరీ ఇక్కడ కుక్ చేసుకున్నా. అవును, ఆల్మోస్ట్ అందరు అన్నారు ఇవాళ ఒక్కరోజు వదిలేయచ్చు కదా, ఒక్కరోజుతో ఏమవుతుందని, బట్ ఇలాంటి రోజులే నాకు చాలా ఇంపార్టెంట్. నేను గెలవకపోయినా నేను చేసిన దాంట్లో 100% ఇచ్చినా అని నాకు తెలుస్తుంది. కడాయిలో చేసుకున్నందుకు చికెన్ డ్రై అయింది, బట్ స్టిల్ తినేసిన. ఆ తర్వాత ఉట్టి అన్నం తినలేమని చెప్పి ఆల్మోస్ట్ 0 calorie పచ్చిపులుసుతో తినేసిన. ఆ తర్వాత మావోడితో ఇంకా ఇక్కడుండే బుడ్డోడితో ఇక్కడే కార్డియో చేసేసిన. ఈ బుడ్డోడిని చూసి మావోడి చిన్నప్పుడు డేస్ గుర్తొచ్చినాయి. ఈవినింగ్కి నా యూజువల్ స్నాక్ తినేసిన విత్ 1 banana. ఆ తర్వాత మా ఫ్యామిలీతో జర క్వాలిటీ టైం స్పెండ్ చేసిన. ఇక్కడ చూస్తే మళ్ళీ ఎన్నో వెరైటీ ఫుడ్, డ్రింక్స్, కానీ మనం మాత్రం జస్ట్ వాటర్ బాటిల్ బ్యాచ్ విత్ నా చికెన్ కర్రీ. డిన్నర్కి పచ్చిపులుసు అన్నం, పెరుగు విత్ వెజీస్ తినేసి మా అత్త యానివర్సరీకి కేక్ కట్ చేసినాం. ఇవాళకి ఇంతే, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.